ది డిబేట్ కార్యక్రమానికి స్వాగతం. ఇది వివిధ దృక్కోణాలను సమగ్రంగా విశ్లేషించే మేధోమథన వేదిక. మ్మ్, అసలు ఎక్కడో రష్యాలో వాతావరణం స్తంభించిపోతే మన కాశ్మీర్లో భయంకరమైన వరదలు ఎందుకొస్తాయో మీరెప్పుడైనా ఆలోచించారా? లేదా సముద్రంలో ఎక్కడో జరిగే మార్పు మన పండుగలను, మన ఆహారపు అలవాట్లను ఎలా శాసిస్తోందో ఎప్పుడైనా గమనించారా? అవును, ఇవి నిజంగా చాలా ఆశ్చర్యపరిచే విషయాలు. ఖచ్చితంగా. ఈరోజు మనం చర్చించబోయే అంశం సరిగ్గా ఇదే. ప్రపంచంలోనే అత్యంత సంక్లిష్టమైన వాతావరణ వ్యవస్థ భారతీయ ఋతుపవనాలు. బేసిగ్గా అసలు ఈ ఋతుపవనాలు ఎలా పనిచేస్తాయి? ఇవి కేవలం మన స్థానిక భౌగోళిక పరిస్థితులు, భూమి మరియు సముద్రాల మధ్య ఉండే ఉష్ణోగ్రత వ్యత్యాసాల వల్ల ఏర్పడే ఒక లోకల్ సిస్టమా, లేక ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న జెట్ స్ట్రీమ్లు, సముద్ర ప్రవాహాల వల్ల నడిచే ఒక భారీ గ్లోబల్ టెలికనెక్షన్ నెట్వర్కా? ఈ రోజు నా వాదన చాలా స్పష్టంగా ఉంది. ఏంటంటే ఋతుపవనాలు ప్రాథమికంగా టిబెటన్ పీఠభూమి లాంటి మన స్థానిక భౌగోళిక అంశాలు, అలాగే భూమి సముద్రం వేడెక్కడంలో ఉండే తేడాల వల్ల పుట్టే ఒక అతిపెద్ద ఉష్ణ ఆధారిత వ్యవస్థ. మీరు చెప్పిన ఆ లోకల్ థర్మల్ వాదనను నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. ఋతుపవనాలు అంటే కేవలం మన పక్కనున్న సముద్రం వేడెక్కి గాలి వీచడం కాదు. ఇది భూమండలం అంతటా విస్తరించి ఉన్న జెట్ స్ట్రీమ్ల కదలికలు, ఇంకా చెప్పాలంటే ఎల్నీనో, ఐఓడీ లాంటి మహాసముద్రాల సంక్లిష్ట పరస్పర చర్యల మీద ఆధారపడి పనిచేసే ఒక అద్భుతమైన గ్లోబల్ యంత్రాంగం అని నా వాదన. మీరు చెప్పే ఆ స్థానిక వేడి అనేది ఇందులో ఒక చిన్న భాగం మాత్రమే. చిన్న భాగమని ఎలా అంటారు? అంటే అసలీ పదం ఎక్కడి నుండి వచ్చిందో చూద్దాం. ఋతుపవనం లేదా మాన్సూన్ అనే పదం అరబిక్ పదం మౌసిన్ లేదా మలైన్ పదం మాన్సిన్ నుండి వచ్చింది. బేసిక్గా దీని అర్థం కాలానుగుణంగా వచ్చేది అని. ఇవి సీజన్ని బట్టి తమ దిశను మార్చుకునే ఆవర్తన గాలులు లేదా సెకండరీ విండ్స్ అంటారు కదా. మనం చాలా సింపుల్గా చెప్పాలంటే ఇవి భారీ స్థాయిలో భూమి సముద్రం మధ్య జరిగే గాలి మార్పిడి. గాలి మార్పిడి అంటే? ఒక్క నిమిషం వినండి. భూమి వేడెక్కినప్పుడు గాలి పైకి వెళ్ళి సముద్రం మీద చల్లబడి కిందకొచ్చే ఒక పెద్ద కన్వెక్షన్ సెల్లిది. దీనికి 17వ శతాబ్దంలో సర్ ఎడ్మండ్ హాలీ చెప్పిన క్లాసికల్ సిద్ధాంతమే పునాది. ఆయనేం చెప్పారు? భూమి, నీరు వేడెక్కే విధానంలో ఖచ్చితంగా తేడా ఉంటుంది. వేసవిలో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద సూర్యుడు సూటిగా పడటం వల్ల సెంట్రల్ ఆసియా అంతా ఒక పెద్ద నిప్పుల కొలిమిలా మారుతుంది. అవును, అది మారుతుంది. కానీ అక్కడ భయంకరమైన అల్పపీడనం ఏర్పడుతుంది. అదే సమయంలో అరేబియా సముద్రం, బంగాళాఖాతం మీద గాలి చల్లగా ఉండి అధిక పీడనం ఉంటుంది. గాలి ఎప్పుడూ హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్కి వెళ్తుంది గదా. అందుకే సముద్రం మీద నుంచి గాలి భూమి వైపు దూసుకొస్తుంది. ఇది చాలా ప్రాథమికమైన తిరుగులేని ఫిజిక్స్. సర్ ఎడ్మండ్ హాలీ చెప్పింది 17వ శతాబ్దంలో వినడానికి బాగుండొచ్చు, కాని అందులో చాలా పెద్ద లాజికల్ లోపాలున్నాయి. మీరు కేవలం ఉష్ణోగ్రత వ్యత్యాసమే కారణమంటున్నారు. అలా అయితే భూమి సముద్రం కంటే రోజూ వేడెక్కుతుంది కదా. మరి ఋతుపవనాలు ఏప్రిల్లోనో మేలోనో నెమ్మదిగా మొదలు కావాలి కదా. అంటే వేడి అనేది క్రమంగా పెరుగుతుంది కదా. రైట్. కాని జూన్ మొదటి వారంలోనే ఆ సడన్ బర్స్ట్, అంటే అకస్మాత్తుగా రావడం ఎందుకు జరుగుతుంది? ఒకేసారి ఆకాశానికి చిల్లులు పడినట్టు వర్షాలెందుకు మొదలవుతాయి? ఈ సడన్ బర్స్ట్ని మీ ఉష్ణోగ్రత సిద్ధాంతం అసలు వివరించలేకపోయింది. అంతేకాదు, భూమి మీద సముద్రాలు, ఖండాలు ఎన్నో ఉన్నాయి. ఆఫ్రికా ఉంది, అమెరికా ఉంది. మరి కేవలం మన దగ్గరే ఇవి ఎందుకు ఇంత బలంగా ఏర్పడుతున్నాయి? అది మన భౌగోళిక అమరిక వల్ల కాదు. దీనికి సమాధానం నేలమీద లేదు. ఎగువ ట్రోపోస్ఫియర్లో ప్రవహించే జెట్ స్ట్రీమ్ల సిద్ధాంతంలో ఉంది. ఆ పైన వాతావరణంలో జెట్ స్ట్రీమ్లలో రిడ్జులు, అంటే వేడిగాలి చల్లటిగాలిని నెట్టే ప్రక్రియ, మరియు ట్రఫ్ఫులు, అంటే చల్లటిగాలి వేడిగాలిలోకి చొచ్చుకురావడం. బేసిక్గా ఇవే ఋతుపవనాలకు అసలు కారణం. ఆగండి. వాతావరణం పైపొరల్లో ఏం జరుగుతోందో మాట్లాడే ముందు మనం కింద భూమి మీద ఉన్న భౌగోళిక విస్తరణను ఎలా పక్కన పెడతాం? చూస్తే ఈ ఋతుపవనాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఒక్కసారి గమనించండి. ఇవి భారత ఉపఖండం, ఆగ్నేయాసియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికాలోని కొన్ని మధ్యపశ్చిమ ప్రాంతాల్లో ఉన్న మన భారత ఉపఖండంలోనే అత్యంత బలంగా ఉంటాయి. కరెక్ట్, బలంగా ఉంటాయి. అవును, మరి దానికి మన స్థానిక భౌగోళిక లక్షణాలే కదా కారణం.
ఇండియా, ఇండోనేషియా, బంగ్లాదేశ్, మ్యాన్మార్ దేశాలు ఈ నైరుతి రుతుపవనాల ద్వారా వర్షపాతం పొందుతాయి. ఇదొక వైపు. మరోవైపు శీతాకాలంలో చైనా, ఆగ్నేయ భాగం, జపాన్ మరియు మన భారతదేశపు ఆగ్నేయ తీరం అంటే దక్షిణ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ప్రాంతాలు ఈశాన్య రుతుపవనాల ద్వారా వర్షం పొందుతాయి. ఈ స్పష్టమైన భౌగోళిక విభజన అంత స్థానిక ఖండాల అమరిక, లోకల్ జాగ్రఫీ మీదే ఆధారపడి ఉంది కదా. ఆ ప్రాంతాలు వర్షం పొందుతున్నాయనేది వాస్తవమే. కాని ఆ విభాజనకి కారణం మీరనుకుంటున్నట్టు కేవలం పక్కనున్న ఖండాల అమరిక మాత్రమే కాదు. నైరుతి రుతుపవనాలకు ప్రాణం పోసేది ఎక్కడో తెలుసా? టిబెట్కి వేలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న మడగాస్కర్ దగ్గర. ఓ, మడగాస్కర్ దగ్గరా? అవును. మడగాస్కర్కి తూర్పు, ఈశాన్య దిశలో దక్షిణ హిందూ మహాసముద్రంలో మాస్కరీన్ హై అనే ఒక శాశ్వత అధిక పీడన కేంద్రముంది. అది బేసిగ్గా ఒక భారీ ఎయిర్ కంప్రెసర్లాగా పనిచేసి గాలులను మనవైపు నెడుతుంది. అలాగే ఈశాన్య ఋతుపవనాలకు కారణం టిబెటన్, సైబేరియన్ పీఠభూములలో శీతాకాలంలో ఏర్పడే విపరీతమైన అధిక పీడనంతో పాటు భూమధ్యరేఖ వద్ద ఉండే ఐటీసీజెడ్ అల్పపీడన ద్రోణి దక్షిణం వైపుకి వలస వెళ్లడం. ఇదంతా ఒక పెద్ద గ్లోబల్ షిఫ్ట్. కానీ ఈ ప్రవాహాలు ఎప్పటినుంచో ఉన్నాయి కదా. రైట్. ఈ మహాసముద్ర ప్రవాహాలు, గాలుల దిశ మార్పుల గురించి మనకంటే ముందే 10వ శతాబ్దంలో అరబ్ అన్వేషకుడు అల్ మసూదీ చాలా స్పష్టంగా తన నివేదికలో రాశారు. ఆనాటి అరబ్ వ్యాపారులు సముద్ర ప్రయాణాల కోసం చేసిన మొట్టమొదటి శాస్త్రీయ అధ్యయనాలివి. అంటే ఇది మహాసముద్రాల స్థాయిలో జరిగే అతి పెద్ద ప్రక్రియ అని అప్పుడే అర్థమైంది. అల్మసూదీ అధ్యయనాలు నిజంగా అద్భుతం, నేను కాదనను. కానీ మీరు కేవలం సముద్రం మీద ఫోకస్ చేస్తున్నారు. నేను ఆ యంత్రాంగం, ఆ మెకానిజం మీద ఫోకస్ చేస్తున్నాను. ఈ మెకానిజం ఎలా పనిచేస్తుందో నేనొక సింపుల్ ఎనాలజీ చెప్తాను, వినండి. వేసవిలో మన భారత ఉపఖండం ఒక పెద్ద వాక్యూమ్ క్లీనర్ లాగా ఆన్ అవుతుంది. వాక్యూమ్ క్లీనరా? అవును. ఆ తీవ్రమైన వేడి వల్ల నేలమీద గాలి పైకెళ్ళిపోగానే ఆ వాక్యూమ్ని భర్తీ చేయడానికి సముద్రం మీది గాలిని ఇది బలంగా లాక్కుంటుంది. అలా లాక్కుంటున్నప్పుడు భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల ఏర్పడే కొరియోలిస్ ప్రభావం ఆ గాలులను కుడివైపుకి అంటే నైరుతి దిశగా మళ్లిస్తుంది. అలా నైరుతి ఋతుపవనాలు ఏర్పడతాయి. వాక్యూమ్ లాగడం, కొరియోలిస్ మళ్లించడం. సింపుల్గా మెకానిజం ఇదే కదా. లేదు. ఈ బృహత్తరమైన వ్యవస్థను ఒక సింపుల్ వాక్యూమ్ క్లీనర్తో పోల్చడం చాలా సరళీకరణం. దట్స్ టూ సింప్లిస్టిక్. ఇది అంత సులభమైన ప్రక్రియ కాదు. అసలు ఆ వాక్యూమ్ పనిచేయాలంటే ఒక స్విచ్ ఆన్ అవ్వాలి. ఆ స్విచ్ ఎక్కడుందో తెలుసా? వాతావరణం పై పొరల్లో ప్రవహించే సబ్ ట్రాపికల్ జెట్ స్ట్రీమ్ లేదా ఎస్టీజే దగ్గర ఉంది. అంటే ఆ జెట్ స్ట్రీమ్ కంట్రోల్ చేస్తుందంటారా? ఖచ్చితంగా. దీని కదలికలను నెలల వారీగా ఒక సీజనల్ రిథంలో గమనించండి. మార్చి నుండి మే వరకు వాయువ్య భారతదేశం పైన ఉన్న సబ్ట్రాపికల్ హైప్రెషర్ బెల్ట్ ఒక బలమైన మూతలాగా ఉంటుంది. కింద టిబెట్ వేడెక్కి అల్పపీడనం ఏర్పడుతున్నా ఈ పైనున్న హైప్రెషర్ జెట్ స్ట్రీమ్ దాన్ని అణచివేస్తుంది. హిమాలయాలకు దక్షిణంగా వీచే ఎస్టీజే ఋతుపవనాలను లోపలికి రానివ్వకుండా ఒక గోడలాగా అడ్డుకుంటుంది. అంటే మే నెల వరకు ఋతుపవనాలు రాకపోవటానికి కారణం ఆ పైనున్న జెట్ స్ట్రీమ్ అడ్డుకోవటమే అని మీ వాదన. ఏకీభవిస్తున్నందుకు సంతోషం. ఆ తర్వాత మే 25 నుండి జూన్ 10 వారం మధ్య ఏం జరుగుతుందంటే సూర్యుడు నెమ్మదిగా ఉత్తరం వైపుకు కదుల్తాడు. దాంతోపాటు ఈ ఎస్టీజే మూత కూడా హిమాలయాలకు ఉత్తరం వైపుకి జరిగిపోతుంది. జూన్ 1 నుండి 20 మధ్య ఇది పూర్తిగా టిబెట్ ఉత్తరానికి చేరుకోగానే భారతీయ మైదానాలపైన ట్రాపికల్ ఈస్టర్లీ జెట్ లేదా ఆఫ్రికన్ ఈస్టర్లీ జెట్ ఏర్పడుతుంది. ఇది అక్టోబర్ చివరి వరకు ఉండి ఆఫ్రికా పశ్చిమ తీరం వరకు విస్తరిస్తుంది. దీని ఫలితంగానే ఆ మూత తెరుచుకుని అకస్మాత్తుగా ఋతుపవనాల ప్రవేశం, ఆ సడన్ బర్స్ట్ జరుగుతుంది. కింద సోమాలీ జెట్ లేదా ఫైన్ లాటర్ జెట్ అంటాం. అది హిందూ మహాసముద్రం నుండి అపారమైన తేమను తీసుకొస్తుంది. అంతే తప్ప ఇది కేవలం వాక్యూమ్ క్లీనర్ కాదు. రైట్. వాతావరణంపై పొరల్లో జరిగే ఈ డాన్స్ గురించి మీరు చాలా బాగా చెప్పారు. కానీ మీరిక్కడ ఒక ముఖ్యమైన పాయింట్ మిస్ అవుతున్నారు. ఆ ఈస్టర్లీ జెట్టు పుట్టాలి అన్నా, ఆ మూత తెరుచుకోవాలి అన్నా అసలు మెయిన్ డ్రైవింగ్ ఫోర్స్ ఎక్కడుంది? అది మన స్థానిక టిబెటన్ పీఠభూమిలోనే ఉంది కదా. ఎలా? అది కేవలం ఒక అల్పపీడన కేంద్రం కదా.
అదే నా కౌంటర్. మీరు టిబెట్ని కేవలం ఒక లో ప్రెషర్ కేంద్రంగా మాత్రమే చూస్తున్నారు. కాని బేసిక్గా అది ఒక విశాలమైన భౌతిక అడ్డంకి, ఒక మెకానికల్ బ్యారియర్. అంతేకాదు, వాతావరణంలో అదొక హై లెవెల్ హీట్ సోర్స్. అంటే ఆకాశంలో పెట్టినా ఒక పెద్ద హీటర్ లాంటిది. వేసవిలో టిబెట్ తన చుట్టుపక్కల వాతావరణం కంటే 2 నుండి 3 డిగ్రీల సెల్సియస్ ఎక్కువ వేడిగా ఉంటుంది. ఓహో, అవును, అది గాలిని పైకి పంపుతుంది. కరెక్ట్. ఆ వేడి వల్లే గాలి పైకి లేచి ఎగువ ట్రోపోస్పియర్లో అంతటా విస్తరించి మళ్లీ భూమధ్యరేఖ వద్ద హిందూ మహాసముద్రం మీద కిందకు దిగుతుంది. అది తిరిగి ఈక్విటోరియల్ వెస్టర్లీస్గా మారి మన పశ్చిమ తీరానికి వస్తుంది. ఒకవేళ టిబెట్ మీద మంచు కరగకపోతే, అది వేడెక్కకపోతే, మీరు చెప్తున్న ఆ ఈస్టర్లీ జెట్ పుట్టనే పుట్టదు. వర్షాలు రానే రావు. అంటే మీ గ్లోబల్ జెట్ స్ట్రీమ్ని నడిపిస్తుంది కూడా మన స్థానిక టిబెట్ పీఠభూమే. టిబెట్ పాత్రను నేను కాదనను. అది ఒక అద్భుతమైన హీట్ ఇంజిన్ అని ఒప్పుకుంటాను. కానీ ఒక్క నిమిషం. స్థానిక భౌగోళిక లక్షణాలు ఈ గాలులను ఎలా మారుస్తాయో, ఏకంగా మన సంస్కృతితో ఎలా ముడిపడి ఉన్నాయో చెప్పటానికి ఒక అద్భుతమైన ఉదాహరణ ఉంది. బీహార్, యూపీ ప్రాంతంలో ఉండే భోజ్పూర్లో వీచే పుర్వయ్యా గాలి గురించి ఎప్పుడైనా విన్నారా? పుర్వయ్య అంటే తూర్పుగాలి కదా? అవును. అసలు నైరుతి ఋతుపవనాలు అంటే పశ్చిమం, దక్షిణం వైపు నుంచి రావాలి. కాని అరేబియా సముద్రం నుంచి వచ్చిన గాలులు హిమాలయాలు, మేఘాలయ పీఠభూమి అనే భౌగోళిక అడ్డంకులను ఢీకొట్టి తిరిగి భోజ్పూర్లో తూర్పు దిశ నుంచి వీస్తాయి. స్థానిక భాషలో పుర్వాయ్ అంటే తూర్పు. వరి పంటకు అంటే ప్యాడీకి ఇది అత్యంత కీలకం. ఇది ఏ స్థాయిలో వారి జీవితాలతో ముడిపడుందంటే ఛత్పూజ, దురాపూజ లాంటి పెద్ద పండుగలు దీనికి సమకాలీనంగా వస్తాయి. ఆ గాలి తెచ్చే వాతావరణ మార్పుల వల్లే వాళ్లు పెరుగు, అటుకులు అంటే దహీచూర, పకోడీలు తింటారు. భోజ్పురి జానపద కథల్లో ఇది ఆశకు, శ్రేయస్సుకు చిహ్నం. జాగ్రఫీ కల్చర్ని ఎలా శాసిస్తుందో చూడండి. ఇది భౌగోళిక మరియు సాంస్కృతిక అనుసంధానానికి నిజంగా అద్భుతమైన ఉదాహరణ. జాగ్రఫీ కల్చర్ని శాసిస్తే గ్లోబల్ టెలికనెక్షన్స్ ఆ జాగ్రఫీనే వణికిస్తాయనేది నా పాయింట్. మీకు 2010లో జరిగిన వినాశనం గుర్తుచేస్తాను. రష్యాలోని కాకసస్ మరియు మాస్కో ప్రాంతంలో ఎక్కడో వేలాది కిలోమీటర్ల దూరంలో వాతావరణంపై పొరల్లో ఒక విపరీతమైన అధిక పీడనం ఏర్పడింది. అది గ్లోబల్ జెట్ స్ట్రీమ్ని ఉత్తరం వైపు మళ్లించింది. అంటే అక్కడ వాతావరణం బ్లాక్ అయిందంటారా? ఖచ్చితంగా. దీనివల్ల వేడిగాలంతా దక్షిణం వైపు ఇరుకుపోయింది, చల్లటిగాలి ఉత్తరం వైపు ఉండిపోయింది. దీనివల్ల ఏం జరిగిందంటే, మన దగ్గర హిమాలయాలపైన ఉన్న సబ్ ట్రాపికల్ జెట్ స్ట్రీమ్ ఎస్టీజే హిమాలయాలను దాటలేకపోయింది. అరేబియా సముద్రం నుంచి తేమను మోసుకొస్తున్న ఋతుపవనాలకు దారిలేక ఆ తేమ అంతా పాకిస్తాన్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్లో ఆగిపోయింది. ఫలితంగా విపరీతమైన క్లౌడ్ బస్లు, ఎవరు ఊహించని వరదలు. ఎక్కడో రష్యాలో వాతావరణం లాకైతే కాశ్మీర్లో వరదలొచ్చాయి. దీన్ని ఎలా మీ లోకల్ జాగ్రఫీతో వివరిస్తారు? ఇది పక్కా గ్లోబల్ టెలికనెక్షన్ కదా? ఆ 2010 క్లౌడ్ బస్ట్స్కి రష్యాలోని హై ప్రెషర్ లింక్ ఉందన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది. అవును. అందుకే నేను నైరుతి ఋతుపవనాల తీవ్రతను నిర్ణయించే 5 ప్రధాన గ్లోబల్ అంశాల గురించి ఎప్పుడూ నొక్కి చెబుతాను. అవి నేనొకసారి చదువుతాను, వినండి. 1. టిబెట్ అల్పపీడనం మరియు మాస్కరీన్ అధిక పీడనం బలం. 2. సోమాలి జెట్. 3. సోమాలి కరెంట్. 4. హిందూ మహాసముద్రం మీదుగా ఉండే వాకర్ సెల్. మరియు ఆఖరిది, అత్యంత కీలకమైనది, ఇండియన్ ఓషన్ డైపోల్ అంటే ఐఓడి. ఈ వాకర్ సెల్, ఐఓడీలు మన వర్షాలను ఎలా కంట్రోల్ చేస్తాయో కాస్త వివరంగా చెప్పగలరా? తప్పకుండా. ఐఓడీని సింపుల్గా చెప్పాలంటే సముద్రపు ఉపరితల ఉష్ణోగ్రతల్లో అంటే ఎస్ఎస్టీలో వచ్చే మార్పు. అరేబియా సముద్రం పశ్చిమ ధ్రువంగా, ఇండోనేషియాకి దక్షిణంగా ఉన్న తూర్పు హిందూ మహాసముద్రం తూర్పు ధ్రువంగా ఉంటాయి. పాజిటివ్ ఐఓడీ ఉన్నప్పుడు అరేబియా సముద్రం వేడెక్కుతుంది. ఇది సాధారణంగా ఎల్నినోతో కలిసి వస్తుంది. నెగటివ్ ఐఓడీ తూర్పు వైపు వేడెక్కుతుంది. ఇది లానినాతో కలిసి వస్తుంది. రైట్. 2019లో ఇదే జరిగింది కదా? కరెక్ట్. 2019లో బలమైన పాజిటివ్ ఐఓడీ ఉండటం వల్లే ఎల్ నీనో ఉన్నప్పటికీ వర్షపాత లోపాన్ని అది భర్తీ చేసి అద్భుతమైన వర్షాలు కురిసేలా చేసింది. పసిఫిక్లో ఎల్ నీనో మనమీద దాడి చేస్తే హిందూ మహాసముద్రంలో ఐఓడీ అడ్డుకుంది. ఇదంతా సముద్ర ప్రవాహాలు ఆడే చదరంగం.
మీరు చెప్పిన ఐఓడి వివరణ అద్భుతంగా ఉంది. కాని ఇక్కడే నేను ఇంకో పాయింట్ తీసుకొస్తాను. ఈ గ్లోబల్ ఫ్యాక్టర్స్ అన్నీ ఉన్నా మనకు మాన్సూన్ బ్రేక్ ఎందుకొస్తుందో చూడండి. ఋతుపవనాల్లో ఇది ఒక విలక్షణమైన లక్షణం. ఐటీసీజెడ్ ఉత్తరం వైపుకి జరిగి హిమాలయాల పాదాల దగ్గరకు చేరుకున్నప్పుడేమవుతుందంటే గుజరాత్ నుండి పశ్చిమ బెంగాల్ మరియు ఒడిషా వరకు ఉన్న కోర్ మాన్సూన్ జోన్లో వర్షాలు ఒక్కసారిగా ఆగిపోతాయి. అవును, బ్రేక్ వస్తుంది. వాతావరణ శాస్త్రం ప్రకారం సాధారణ వర్షపాతపు వ్యత్యాస సూచిక కనీసం వరుసగా 3 రోజుల పాటు -1 కంటే దాటితే దానిని అధికారికంగా బ్రేక్గా ప్రకటిస్తారు. ఈ బ్రేక్కి కారణం కూడా స్థానిక మార్పులే కదా. హా, బ్రేక్ లక్షణాలు వాస్తవమే, కాని దానికి కారణమయ్యే 4 అంశాలు మాత్రం గ్లోబల్. 1 పసిఫిక్లో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల వచ్చే ఎల్నినో, దీనివల్ల ఋతుపవనాలు బలహీనపడతాయి. 2 నెగటివ్ ఐఓడి. 3 అరేబియా సముద్రంలో తుఫానులు ఏర్పడడం. అవును, ఈ మూడో పాయింట్ చాలా ముఖ్యమైనది. అరేబియా సముద్రంలో ఒక తుఫాన్ ఏర్పడి అది మన వైపు కాకుండా యెమెన్ వైపు వెళ్ళిపోయిందనుకోండి, అది తనతో పాటు మనకు రావలసిన తేమను మొత్తాన్ని లాగేసుకుంటుంది. దానివల్ల బ్రేక్ వస్తుంది. ఖచ్చితంగా. ఇక 4వది మోడర్న్ జూలియన్ ఆసిలేషన్ లేదా ఎంజేఓ. బేసిక్గా ఎంజేఓ అనేది ప్రతి 30 నుండి 60 రోజులకు వాతావరణంలో తూర్పువైపు కదిలే ఒక భారీ ఉరుములతో కూడిన ద్రోణి. దీనికి ఆటంకం కలిగితే బ్రేక్ వస్తుంది. ఇవన్నీ గ్లోబల్ ఈవెంట్స్ కదా. ముగింపు దశకి అంటే విత్డ్రావల్ ఫేస్కి వచ్చేసరికి ఆ స్థానిక భౌగోళికతే ముందుకొస్తుంది చూసారా. అక్టోబర్-ఆగస్ట్ కాలంలో టిబెట్ చల్లబడిన తర్వాత ఋతుపవనాల తిరోగమనం మొదలవుతుంది. ఐటీసీజెడ్ దక్షిణం వైపు మళ్లడం, ఎస్టీజే హిమాలయాలను దాటి తిరిగి రావడం వల్ల వర్షాలు ఆగిపోయి శీతాకాలం పొడి వాతావరణం ఏర్పడుతుంది. రైట్, అది సైకిల్. అవును, ఈ భారతీయ ఋతుపవనాల ప్రధాన లక్షణాలను ఒక్కసారి క్రోడీకరిస్తే ఋతువులను బట్టి దిశ మార్చుకోవడం, అస్థిరత. ఈ అస్థిరత వల్లే రాజస్థాన్, గుజరాత్లలో కరువులు వస్తుంటాయి. ఇంకో ప్యాటర్న్ దక్షిణం నుండి ఉత్తరానికి వెళ్లే కొద్దీ ఋతుపవనాల కాలవ్యవధి తగ్గుతుంది. కేరళలో జూన్లో మొదలై ఉత్తర భారతదేశంలో జులై మధ్యకి చేరుకుంటుంది. అలాగే తేమ కోల్పోవడం వల్ల ఉత్తర మైదానాలలో తూర్పు నుండి పశ్చిమానికి వర్షపాతం తగ్గుతుంది. అంటే పశ్చిమ బెంగాల్, బీహార్ నుండి హర్యానా, పంజాబ్ వైపు వెళ్లే కొద్దీ తగ్గుతుంది. ఆసియాలో 50% పైగా జనాభాకు ఇవి ఆహారం అందిస్తున్నాయి. దీన్ని లోకల్ సిస్టమ్ అనడం కరెక్టే కదా. 50% జనాభాకు అది లైఫ్ లైన్ అన్నది వాస్తవమే. కాని ఆ లైఫ్ లైన్ని కంట్రోల్ చేసేవి గ్లోబల్ శక్తులే. ఇది ప్రపంచంలోనే అత్యంత సంక్లిష్టమైన వాతావరణ వ్యవస్థ. అట్లాంటిక్ జోనల్ మోడ్ లేదా అట్లాంటిక్ నినో గురించి విన్నారా? అట్లాంటిక్ సముద్రం వేడెక్కడం గురించి కదా. అవును, అట్లాంటిక్ మహాసముద్రం వేడెక్కడం లేదా చల్లబడటం జరిగినప్పుడు అది కెల్విన్ వేవ్స్ను ప్రభావితం చేసి భారత ఋతుపవనాల ఉష్ణోగ్రతను మారుస్తుంది. దీనివల్లే మన అంచనా నమూనాలు ఘోరంగా విఫలమవుతున్నాయి. అంటే ఐఎండీ అంచనాలు కూడానా? ఖచ్చితంగా. ఐఎండీ ఇచ్చే 5 రకాల అంచనాలను చూడండి. 24 గంటలలోపు చెప్పే నౌకాస్ట్, 3 రోజుల షార్ట్ రేంజ్, 3-10 రోజుల మీడియం రేంజ్, 10-30 రోజుల ఎక్స్టెండెడ్ రేంజ్ మరియు కాలానుగుణంగా ఇచ్చే లాంగ్ రేంజ్. 100 సంవత్సరాల డేటాతో పసిఫిక్ సముద్రపు వేడినీటి పరిమాణం, యురేషియన్ మంచు కవచం, అట్లాంటిక్ పసిఫిక్ ఉష్ణోగ్రత వ్యత్యాసాలను ఉపయోగించి రూపొందించిన స్టాటిస్టికల్ మోడల్స్ కూడా భారీ కరువులను అంచనా వేయడంలో విఫలమయ్యాయి. అవును, మోడల్స్ విఫలమవ్వడానికి ఇంకో ముఖ్యమైన కారణం మానవ ప్రమేయం కూడా కదా. అవును, మనుషులు ల్యాండ్స్కేప్స్ని మార్చేయడం వల్ల. బేసిగ్గా పశ్చిమ కనుమలలో విపరీతమైన అటవీ నిర్మూలన వల్ల చెట్ల నుండి ఆవిరయ్యే తేమ, ట్రాన్స్పిరేషన్ తగ్గిపోయి వర్షపాతం పంపిణీ ఎలా దెబ్బతింటోందో మనం చూస్తున్నాం. మానవ చర్యలు ఈ స్థూల వ్యవస్థను లోపల్నుంచే మార్చేస్తున్నాయి. చాలా బలమైన పాయింట్. మనం చేస్తున్న స్థానిక తప్పులు ఒక గ్లోబల్ సిస్టమ్ని ప్రభావితం చేస్తున్నాయి. రైట్. సో మన చర్చ ముగింపుకి వస్తున్నాం. ఈరోజు విశ్లేషణను సంక్షిప్తీకరిస్తే ఋతుపవనాలు కేవలం సర్ ఎడ్మండ్ హ్యాలీ చెప్పిన సాధారణ భూసముద్ర పవనాలు కావు. టిబెటన్ పీఠభూమి వంటి స్థానిక భౌగోళిక అడ్డంకులు, ఉష్ణోగ్రతలు ఎంత కీలకమో నా వాదన ద్వారా నేను స్పష్టం చేశాను. అలాగే అవి కేవలం లోకల్ జెట్ స్ట్రీమ్లకే పరిమితమైనవి కావు.
ఇవి ఎల్నినో, ఐఓడి, ఎంజేఓ, కెల్విన్ వేవ్స్ వంటి ప్రపంచస్థాయి మహాసముద్ర, వాతావరణ శక్తుల అద్భుతమైన మరియు అత్యంత సంక్లిష్టమైన సమ్మేళనం అనేది నా దృక్కోణం. అయితే మీ వాదనలోని స్థానిక భౌగోళిక అడ్డంకులు ఒక ఫిల్టర్లాగా ఎలా పనిచేస్తాయో నేను అంగీకరిస్తున్నాను. నేను కూడా మీరు చెప్పిన అట్లాంటిక్ నినో, కాకసస్ హై ప్రెషర్ లాంటి గ్లోబల్ టెలికనెక్షన్స్ ప్రభావాన్ని ఖచ్చితంగా అంగీకరిస్తున్నాను. ప్రకృతికి సంబంధించిన ఈ అత్యంత క్లిష్టమైన వ్యవస్థను అర్థం చేసుకోవడం